చెల్లుచున్న ప్రకారం. అమ్మ అమ్మ నీకు అర్థమైందండి. చెల్లి ఇంకా చదువుకోండి, అమ్మ చదువుకోవచ్చు. ఎప్పుడమ్మా అభివృద్ధి? నీ ఆత్మ అంటే ఆత్మ ముందు వర్ధిల్లుతున్నప్పుడే అన్ని విషయాల్లో అభివృద్ధి రావాలా? అర్థమైందా? అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి ఒక 5 వాక్యాలు చదవండి. టైం అయిపోతుంది నాకు అందుకనమాట. ఇది ఎవరు చదువుతున్నారు? ఆహా, మీరు భలే ఉన్నారమ్మా, నాకు పంచుకుంటున్నారా సమాధానంగా. మీ పాస్టర్ గారు మీ బాగా నేర్పినట్టున్నాడు. చదువు నాన్న, చదువు చదువు. రైట్. చదువు నాన్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ అమ్మా. తల్ల మంచి ప్రార్థన చేసుకుందాం అమ్మా. ఆయన ఎవరు పంపించరా? ఆయన నేను ఆయన వేరే అది ఊరు కాదు. ఫోన్లేండి. అన్నగారులు మీరు వినండి జాగ్రత్తగా, మీరు వింటే చాలు నాకు. ఓకే, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను 3 గంటలు కారులో ప్రయాణం చేయాలి, మళ్ళీ వెనక్కి 3 గంటలకు వెళ్ళాలా, నాకు చాలా కష్టం అవుతుంది. మీరు శ్రద్ధగా వింటే 30 గంటలో అంటే 40 నిమిషాలు ముగిస్తానమ్మా. నేను త్వరగా వెళ్ళాలి కూడా. అదనమాట. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. ఏ రెండో అంత అవుతుంది నాకు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ తండ్రి, మరి బిడ్డలను చూడగలిగాను. మీ సేవకుడు, మరి ఇక్కడ మరో తమ్ముడు ఉన్నారు సేవకుడు, మీ దగ్గర మా ఇంటికి వచ్చారు, మా చర్చికి వచ్చారు. ఈ ప్రాంతమును దర్శించమని కోరుతున్నాను. మంగళగిరిలో ఎప్పుడో కలుసుకున్నాం, ఇంకెక్కడో వేరే చోట కలుసుకున్నాం. దేవా, ఈరోజు ఈ చిన్న మందిరంలోనూ ఆ బయట తమ్ముళ్ళు కూర్చున్నారు. వీరందరికీ ఏది మేలుకరమైన వాక్యమో చెప్పడానికి నాకు శక్తిని నాకు శక్తి. అది మీ పరిశుద్ధుడు నాయన, నేను అప్పుడున్నాను. మీ పరిశుద్ధమైనటువంటి సింహాసనం ముందు నేను నిలబడి గడగడ వణుకుతున్నాను. నాకు భయం వేస్తూ ఉంది. మీ ప్రజలు కూడా అదే భయంతో వినడానికి సహాయం చేయమని యేసునా వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. వెరీ గుడ్, వెరీ గుడ్. వినండి, 2 పదములు నేడు క్రైస్తవ బోధలో చాలా ఆకర్షణీయమైన పదములు. అవంటే నాకు కూడా ఇష్టం. ఏంటది? దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. తప్పేంటమ్మా? నేను చిన్న తోలు సూట్ కేసు పట్టుకొని విశాఖపట్నం నుంచి వినుకొని వచ్చాను. మా విశాఖపట్నం ప్రజలందరూ అన్నారు, నేను పెద్ద స్కీలో పాస్టర్ గారిని, కానీ చిన్న పట్టణానికి వెళ్ళిపోయాను. అందరు అన్నారు ఏదైనా పిచ్చోడు అన్నారు. నేనన్నాను, దేవుని చిత్తము చేయటానికి పిచ్చోడైనా పర్వాలే, నాకు పిచ్చోడే కావాలి అనుకున్నాను. ఏంటండి, ఏమని చెప్పమంటారా? ఎవరైతే మా ప్రజలు అనుకున్నారో విశాఖపట్నం అటువంటి అందమైనటువంటి సీ బీచ్, సముద్రం ఒడ్డు, అందమైన ఎయిర్పోర్టు, విమానాశ్రయము, కార్లే మాకు, వీడు అన్నీ వదిలేసి ఆశీర్వాదాలు అన్నీ తన్నుకొని ఆశీర్వదించబడని ప్రాంతానికి వెళ్తున్నాడు అని అన్నారమ్మా. ఆ మాట విన్నప్పుడు నేను మౌనంగా తల వంచి, దేవా నీ చిత్తమైతే అక్కడిచ్చిన ఆశీర్వాదాలు ఇక్కడ ఈ దేవా అని ప్రార్థన చేశాను కదా. హల్లెలూయా. అంటే విశాఖపట్నంలో ఒక దేవుడా, వినుకొండలో మరొక దేవుడా ఏంటా? అలాగుందా? సో సమర్పణరావు పిచ్చోడా అనుకున్నారు. నేను మౌనంగా పేద సేవకులాగా అక్కడికి వచ్చి మోకరించి రాళ్ళ రప్పల మధ్య ప్రార్థన చేశాను. ఎందుకంటే మాది మహా అందమైన నగరము, భారతదేశంలో అత్యంత అట్రాక్టివ్ ఆకర్షణీయమైన
నగరాల్లో మాదొకటి. విమానంలోంచి నేను చాలా బాగా చూశాను. అటు వెళ్తూ, వేరే దేశాలకు వెళ్తూ, ఈ నగరాన్ని నీ చిత్తం నీ మాట వినటానికే నేను ఈ నగరాన్ని విడిచిపెట్టేశాను. ఇప్పుడు ఈ నగరంలో అప్పుడు నేను సైకిల్ మీద తిరిగాను. ఇప్పుడు నగరం చుట్టూ విమానం మీద చక్కర్లు కొడుతున్నాను. దేవా నీకు స్తోత్రం అన్నాను. ఇప్పుడు చెప్పండి ఆశీర్వాదం ఉందా లేదా నాకు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆడపిల్ల వెరీ గుడ్. మీకు అర్థమైందా? మా వాళ్ళు అనుకున్న ఆశీర్వాదం వదిలేశాను. దేవుని చిత్తానుసారమైన ఆశీర్వాదం అంటే చెప్పమంటారా? వినుకొండ వచ్చి ప్రజలకు దుర్నీతి నుంచి, దుష్టత్వం నుంచి విడుదల పొందే సువార్త ఇచ్చాను. దెబ్బకి ఏమేమి చెప్పమంటారా? ముందు నెంబర్ 1 రక్షించబడింది ఎవరు చెప్పమంటారమ్మా? నక్సలైట్ కమాండరు ఆయన భార్య. హల్లెలూయా. నెంబర్ 2 చెప్పమంటారా? డిఎస్పి గారు ఆయన భార్య. కమాన్. నెంబర్ 3 చెప్పమంటారా? ఏసీబీ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆయన భార్య. సరిపోయిందా? ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు మీరు అనుకుంటారు పాస్టర్ గారు సమర్పంద్ర గారు ఏం ఫలించాడు. అది నా ఫలం జనం ముందు మామూలుగా అక్కడ చాలామందికి షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది. కానీ నాయనో ఎస్ఐలు సిఐలు ఈ చర్చికి పోతున్నారు నాయన, డబ్బులు మొత్తం ఏది బ్యాగలు వేస్తామని మా ఊరు పాస్టర్ గారు వీడి చర్చికే పోవాలా, మా చర్చికే ఊరారు అనుకున్నారు. కానీ నేను అలాగే ఎప్పుడు అనుకోలేదు. ఇదిరా ఇప్పుడు మీకు అసలు చెప్తానండి అమ్మా. మీకు ఆశీర్వాదం అన్నారు కదా, ఏంటో చెప్తారండి. ఇప్పుడు వినుకోండి, సిఏ గారు ఇలా మీసాలు తిప్పుకొని కూర్చున్నాడు, ఇలా అడుగుతున్నాడు. మనకడ మీసాలు, ఆయన పెద్ద మీసాలు, ఆయన మంచి ఎత్తు, మనం పొట్టి. మరి ఇప్పుడు మా చర్చిలో కానుకలు పట్టే టైంలో వెనకదన ఇద్దరు గమ్యాన్ని కూర్చుంటారు తుపాకు పట్టుకొని. నక్సలైట్ ఏరియా కదా అనమాట, మేడ కూర్చుంటారు. ఈ కానుకలు పెట్టి కూడా రాగానే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చానబ్బా. చెప్పండి రేటు. ఎవడైనా లంచాలు తీసుకుంటే ఈ బాక్సులు వెజిరాదు అన్నాను. అమ్మ నాయన సీఏ గారికి మీసాలు వేసి వచ్చాను. మీకు అర్థమైందా? ఊర్లో పాస్టర్ ఏమనుకుంటారు? ఈ పాస్టర్ గారు బంగారు జాతి బోయ్ పుట్ట ఏది అక్కడ పడ్డాడురా. ఎస్ఐ సిఐ మొత్తం వెళ్తున్నారు ఇక్కడికి. గారెలు పుట్ట ఎన్ని తింటున్నాడో గారెలు అనుకున్నారు. మనం ఏమో గారెలు పుట్టిన తన్నే మన గారెలు బయటకు పుట్ట ఒకటే మిగిలింది. కానీ తెలుసా నా దేవుడు ఎంత మంచి దేవుడు? అక్కడ మీరు రావాలి. ఇప్పుడు మీ ప్రాంతంలో చాలా దుర్బోధలు ఉంటాయి. నాకు భయం లేదు, భీతి లేదు. నక్సలైట్లు వచ్చి నన్ను జడిపించారు. మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో. ఒక నక్సలైట్ వచ్చి అన్నాడు, దండం పెట్టి నాకు రైసు బస్తా ఒక 1000 రూపాయలు ఇస్తావా లేదా అన్నాడు. మీరేమంటారా? ఏ తమ్ముడు, రైసు బస్తా అయ్యేటి? నువ్వు ఈ ఊరికే ధనవంతుడైన పాస్టర్ అంట. మన న్యూస్ అంత బాగా వెళ్ళిపోయింది. మా న్యూస్ ఎవరికి వెళ్ళిపోయింది? ఏమన్నా వెళ్ళిపోయింది నక్సలైట్కి. ఇస్తావా తస్తావా, ఏది కావాలో టిక్కు పెట్టు అన్నాడు. నేను అన్నాను తస్తాను, టిక్కు పెట్టాను. మీకే నా మాట మీకు పిచ్చిగా లేవా? మీరెవరా సాగుకు తెగించిన పాస్టర్లా ఉన్నాడు రా నాయన అనుకున్నారా మీరు? అంతేనా? ఇలాగే అన్నాను. ఒకసారి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు. ఏంటట, ఏంటి సంగతి పాస్టర్ గారు, ఏంటి బిల్డింగ్లు కొనేసావు? అబ్బో పాస్టర్ గారు ఇదంతా ఫారెన్ డబ్బేనా అని అన్నాడు. ఇది ఇంకా మీకు చెప్పాలా? ఇదంతా ఫారెన్ సొమ్మేనా? తెలిసేమన్నాను, ఇదంతా ఫారెన్ సొమ్ము కాదు, ప్రార్థన సొమ్ము అని చెప్పాను. హల్లెలూయా. పోలీస్ హెడ్ కానిస్టేబుల్కి బుర్ర తిరిగింది. అంటూ ఇంకో మాట చెప్పాను. నా దగ్గర ఫారెన్ డబ్బు ఉందని మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు సార్.
మీకు అనుమానం ఉంటే నా బీరువా రెండు బీరువాలు నాకు ఉన్నాయి, రెండు బీరువాలు తాళాలు ఇస్తాను, పగలగొట్టి వెతకండి, ఫారెన్ అడ్రస్ దొరికి నన్ను అరెస్ట్ చేసుకొని చెప్పాను. ఇదేగా ఈ పాస్ట్ ఎట్లా చెప్పాడండి. మీకు నా స్టోరీ మీకు అర్థమైపోతుంది. నేను పేదరికాన్ని భుజం మీద మోసుకొని వచ్చాను. విశాఖపట్నంలో నా ధనము, నేను కట్టిన సంఘము, నా ఆత్మలు అన్నీ వదిలేసి ఊరికే నిరుద్యోగి కంట పేదోడిలాగా నేను మరీ పోయి వినుకొండ వచ్చి ఆగాను. నక్సలైట్లు దాడి చేశారు, పోలీసులు ఇలాగన్నారు. ఇంకా చెప్పి మీరు ఏమనుకుంటారో, ముస్లిమ్స్ అయితే ఈ పాస్టర్ గారి మెడ ఎలాగ నరికేసి ఇక్కడ కడతామన్నారు. నా కూతురు వస్తుంది, చిన్న కూతురు వస్తుంది, భోంచేస్తుంది. దాన్ని అయితే ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళి కిడ్నాప్ చేసి చంపేద్దాం అనుకున్నాను. హిందూ మతోన్మాదుడు. నేను దేనికి భయపడలేదు. హల్లెలూయా. ఇన్ని జరిగినా తెలుసా, మేము నమ్మిన శక్తి అని చెప్పమంటారా? తలుపులు వేసుకొని గదిలో కిటికీలు వేసుకొని మోకరించి ప్రార్థన చేసుకోవడము. మీరు కూడా ప్రార్థన చేసి ఏమవుద్ది? నా స్టోరీ చెప్పమంటారా? ఒక నక్సలైటు మారిపోయే, ఇంకో నక్సలైటు పారిపోయే, సిఐ గారు ఆయన భార్య మారిపోయే, ఎస్ఐ గారు భార్య ఆయన ఇక్కడ గుంటూరులో సచివాలయం కదా జేసీబీ మారిపోయే, మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసుల ఫ్యామిలీస్ నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయాయి. ఈ సిఐ గారు మారిన తర్వాత ఆయన నెల్లూరు జిల్లా, ఆ నెల్లూరు జిల్లా 100 మంది పోలీసులు నాకు ఫోన్ చేశారు, డిఎస్పీలు జడ్జి గారు అంతా కలిపి. సార్ మీరు మార్చిన సిఐ గారు భయంకరమైన ఎన్కౌంటర్స్ ప్రతిష్ఠండి, జనాన్ని రోడ్ల మీద చంపేశారు చాలామంది, ఆయన ఎట్లా మాడిపోయాడు సార్, ఎలా మార్చారు, నన్ను కూడా మాట్లాడతాను చెప్పి ఫోన్లు చేశారు 100 మంది పోలీసులు. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం డబ్బులా? చెప్పండి అమ్మా, డబ్బులా, బిల్డింగ్లా? మరొక స్టోరీ చెప్పమంటారా? ఎందుకంటే సంఘము ఫలించాలంటే డబ్బు రావాలని కాదు, ఆశీర్వాదము. నేను సిఏ గారిని కానీ ఉంచుకుంటే మెల్లిగా నా జేబులో ఆయనకు వచ్చిన డబ్బులో నాకు దశంభాగం తీస్తే ఎంత అవుతుంది తెలుసా? నెలకు 1000 రూపాయలు అవుతాయి. సిఏ గారు మీరు లంచం తీసుకోవడానికి వీల్లేదు, నాకు ఇవ్వడానికి వీల్లేదు అనేసరికి ఆయన కోపం రాదమ్మా. ఆయన కోపం వచ్చి వేరే సంఘానికి పోదాం అన్నాడు ఆయన. ఆయన భార్య తెలిసేమని తెలుసా? ఇంతవరకు మన దగ్గరకు వచ్చిన ప్రతి పాస్టరు గ్యాస్ ఇప్పించండి సార్, ఉద్యోగం ఇప్పించండి సార్, స్థలం ఇప్పించండి సార్, ఆ కార్డు ఇప్పించండి సార్ అని అడిగారు. ఈ పాస్టర్ ఒక్కడే కరుడు కట్టిన పాస్టర్లా ఉన్నాడు. ఈ సంగతి చూద్దాం, కాసేపు ఆగదామని చెప్పింది ఆమె. అర్థమైందా? ఈ లోపు క్రిస్మస్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి మీకు? మా సంఘం ఫలించిందా కిందకి వెళ్ళిపోయిందా? మరి నేను చెప్పిన ఇలాంటి బోధించా కూడా మరి డిఎస్పీ ఈ రోజుకి వస్తున్నాడు. అందులోనికి ఆఫరింగు ఏమంటారు, ఆఫరింగ్ బాక్స్ కానుకలు పెట్టికాడు ఎవడైనా ఇట్లా అంటాడా ధైర్యంగా? ఎవరైనా వడ్డీ వ్యాపారులు, దొంగతనం చేసిన వాళ్ళు, అక్రమంగా సంపాదించిన వాళ్ళు, లంచాలు తీసుకునేడు ఎవరు కానుకేయడం వీల్లేదంటే మన తెచ్చుకోరు. వస్తారా? మీరైనా వస్తారా? మీరు కూడా రారా? మీరు దొరికిపోయారు అర్థంగా పాపం. ఆయన మా మీద బాంబేడుకు వచ్చారు బాబు, ఈ స్పీకర్ మళ్ళీ రెండోసారి రావద్దు అని మీరు ధర్నా చేయని తర్వాత పాస్ గారు కదా, నేను ఎట్లాగే చెప్పుకోవడం నాకు అలవాటు అయిపోయింది. ఇదే కాదు, వందల మంది, వేల మంది పాస్టర్ల మధ్య ఇదే చెప్తాను. పాస్టర్ల బెత్తరిపోయి ఇదెవడ రాడికల్లా, టెర్రరిస్టా, ఉగ్రవాద, వాళ్ళకి అర్థం కావట్లా. నేను నమ్ముతున్నా తల్లి, నేను నమ్మిన సత్యము డిఎస్పి గారిని మార్చగలదు, ఒక నక్సలైట్ని మారిపోయేలా చేయగలదు, లేదా పారిపోయేలా చేయగలదు. హల్లెలూయా. మతోన్మాదిని వచ్చి మా ఇంటి ముందు మోకరింప చేయగలదని నమ్మానంటే మొత్తం వచ్చి మోకరించారు. అంటే మా అమ్మాయిని వస్తుంది, కష్టపోయి వస్తుంది. మా అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వాళ్ళు రాత్రి ప్లాన్ వేసుకుంటే దేవుడు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. సరిపో అది ఎట్లా సార్ ఆ కిడ్నాప్ అంటే, ఈ పాస్టర్ గారు హిందువుల్ని మొత్తం మారుస్తున్నాడు, ముస్లింస్ని ఇది చంపాలని చెప్పేసి ఈ పాస్టర్ కూడా బుద్ధి చెప్పాలా,
ఆ ఎర్రటి కూతురు ఉంది, అందం ఉంటుంది ఆ పిల్ల, దాన్ని ఎత్తికి గడిపేది అడిగా చెప్పేసి ఒక రాత్రి ప్లాన్ వేశారు. మా అమ్మ వచ్చినట్టుంది. ఆ ప్లాన్ వేస్తే ఏమీ తెలుసా, ఆ రాత్రి మా అమ్మాయినికి ఈ పాపే ఆ రాత్రికి మా అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేస్తే అలా ఇలా అంత ప్లాన్ వేసి తీసుకుంటున్నారు. వాళ్ళ అమ్మాయి కెబ్బుని పడిపోయి కేకేసి పడిపోయింది పక్కన మీద. ఇదేమి దీన్ని పట్టుకున్నారు, ఈ అమ్మాయిని పట్టుకున్నారు. 5 సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిప్పారమ్మా. జబ్బు కనబడదు, ఈ అమ్మాయి నడవదు, మాట్లాడదు. తెలిసి ఏమన్నారు అప్పుడు, ఆ పాస్టర్ గారి పిల్లని చంపాలనుకున్నందుకే వాళ్ళ దేవుడు మన పిల్ల మీద చంపాలనుకున్నాడు, పోయి పాస్టర్ గారి కాళ్ళ మీద పడంటారని చెప్పాడు. అప్పుడు మరి అక్కడ మళ్ళీ అంత పెద్ద బలమైన కులస్తులు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపారు చూసి వాళ్ళ అమ్మాయి కింద పడిపోతే ఆ అమ్మాయిని మోసుకొని 5 ఏళ్ళు తిరిగినాక అలిసిపోయి మా ఇంటికి వచ్చారు. కొద్ది మీరు క్షమించారట, మీరు క్షమిస్తే బాగుంది కదా, మా అమ్మాయి బాగుపడుతుంది. మేము అక్కడెక్కడ క్షమించి వదిలేసాం. అతను అమ్మాయి బతికింది. దేవుడు సర్వశక్తిమంతుడు. నీ ఆత్మీయ జీవితము ఫలించాలంటే, నీకు ఆశీర్వాదము రావాలంటే, నేను సీఏ గారికి ఏం చెప్పాను చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్పను. సీఏ గారికి ఏం చెప్పాను కదమ్మా, కాన్లు పెట్టుకాడు. ఏం చెప్పాను, లంచముల డబ్బు, వడ్డీల డబ్బు ఎవరు ఇక్కడ వేయకూడదండి అంటే ఆయనకి కొంచెం బాధ అనిపించి, కానీ ఆయన నన్ను అంత ఇష్టపడతాడు. డిఎస్పీ అయితే రిటైర్ అయిపోయాడు. తర్వాత ఆయన ద్వారా ఎంతమంది సీఏలు డిఎస్పీలో పరిచయం అయ్యారు పోలీసులు తెలుసా. నెల్లూరు సిటీ పోలీసులు ఏమంటారు, ఇంత కఠినమైనటువంటి ఎస్ఐని సీఐని మీరు మార్చారు సార్, మమ్మల్ని కూడా మాత్రమని. రోడ్డు పక్కనే నెల్లూరు సిటీలో పెద్ద సిటీలో రోడ్డు పక్కనే ఎస్ఐలు, సీఐలు, జడ్జి గారు మొత్తం వచ్చి కూర్చొని వాక్యం అన్నారు. తల్లి మీకు చెప్తున్నాను, సిఐ గారి దగ్గర నేను మంచి చేసుకుంటే ఆయన కాడు వచ్చిన డబ్బు నాకు ఇస్తే నాకు డబ్బు కాదా బ్రదరు, నాకు అది ఆశీర్వాదం కాదా బ్రదరు, అది నాకు ఆశీర్వాదమా కాదు. కానీ ఆ సిఐ గారు చాలా మంచోడు, ఆ మేడం చాలా మంచిది. ఎంత మంచో తెలుసా, సిఐ ర్యాంకులో ఎన్నో మార్లు నేను బస్సులో అలా వెళ్ళిపోతుంటే ఆయన నుంచి వస్తుంటాడు, ఎలా డ్యూటీకి వస్తుంటాడు, విజయవాడ గుంటూరుకి. నా కోసం చెట్టు కింద జీప్ ఆపేసి, కారు ఆపేసి, అమ్మాయిని అక్కడే ఉంటారు, ఏం సార్ నిలబడారంటే మా పాస్టర్ గారు ఒకసారి ఉండవు అని చెప్పి నాకు నిలబడతారు, రోడ్డు మీద నాకు కాస్తున్నాడు పాప. అంత దీనత్వం. ఆశీర్వాదము అనగా వినడు తల్లి, నాకు చూడండి, దుష్టత్వము నుండి చెప్పండి, చెప్పండి అమ్మా, దుష్టత్వం నుండి, ఇంకేంటి, దుర్నీతి నుండి, అవినీతి నుండి, పాపము నుండి ఏం చేయడం, దూరము చేయడమే ఆశీర్వాదము. వడ్డీ వ్యాపారం చేసినోడు, డబ్బులు లంచం పెట్టి గడించినోడు, అమ్మా డబ్బులు మేడలు కట్టినోడు, వాళ్ళు ఆశీర్వాదం పొందుదురు అన్న బోధ ఎక్కడైనా ఉంటే ఆ పాస్టరు చాలా చాలా భ్రష్టుడైన స్పీకరు. అలాంటి స్పీకర్ మీరు పిలిచారా, మీరు చచ్చిపోతారు. ఇది నాకు ఎట్లండి కొడుకుపోవట్లేదు మరి దాని, అంతేగా, అలా మీరు మైక్ లాక్కోలేరుగా, ఇది మరి నిజం. ఇంకో మాట చెప్పి ఈ పాప చెప్పింది ఏదన్నా ఏంటన్నా, ఇంకో వాక్యం ఏంటమ్మా, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నట్టే, ఆత్మీయంగా దేవునితో మనం అభివృద్ధి అవుతున్నప్పుడు అన్ని విషయాలు కూడా ఏమవుతాం మనము, అదిగో వృద్ధి చెందుతాం. గబగబా ముందుకు వెళ్తానమ్మా. సాక్ష్యాలు ఉన్నారు, ఇంకేం సాక్ష్యాలు కావాలా, చాలుగా. 3 వాక్యం, మూడు తలంపులు చెప్తాను వినండి అమ్మా. నెంబర్ 1 రాసుకోండి, ఎక్కువ చెప్పను, వాటి మీద కొంచెం కొంచెం మాట్లాడతాను. నెంబర్ 1 సంఘముగా ఫలించుట. 2 సంఘముగా సహవసించుట. 3 సంఘముగా నాకే వెరీ గుడ్, మంచి అమ్మాయి, పెట్టుకోండి.
సంఘముగా సంతోషించుట. మూడు మూడు పాయింట్లమ్మా అని చెప్పను ఏంటమ్మా? సంఘముగా, ఓ ఎంత బాగా చెప్పారా మీరు. ఫలించుట. రెండుదేంటి? సంఘముగా సహవసించుట. మూడోదేంటి? సంఘముగా సంతోషించుట. అంటే అదేంటమ్మా? జబర్దస్త్ చూసి సంతోషించడమా? అంటే జబర్దస్త్ నీకు వస్తుందా? అంటే వస్తుందని చెప్పి చెప్పడం ఒక భయం, చెప్పదు ఇంకో భయం. వస్తుందంటే చూస్తాను అడుగుతాను అర్థమన్నమాట. నీకు అర్థమైందా? చూస్తారులేండి, ఏముందమ్మా తల్లి, మాట ఏమంటారా? యేసు ప్రభువులో సంతోషం అంటూ ఏంటో నువ్వు ఎరగకపోతే ఈ జబర్దస్తిలోను ఆ జబర్బస్తీలోను సంతోషిస్తాను. అవునమ్మా. సంఘముగా ఫలించుట. ఇప్పుడు చెప్తే జాగ్రత్తనండి. ఏంటండి మాటలు అంటే విలువైన మాటలు అర్థం ఏంటంటే, నా వైపు చూడండి. దేవుడు ఇశ్రాయేలు దేశమును చాలా ఆశీర్వదించాడు. అయితే వాళ్ళకు కట్టని ఇల్లు ఇచ్చాడు. మీరంతా ఇల్లు కట్టుకున్నారు మాకులాగా, కానీ వాళ్ళకి కట్టకుండా ఇల్లు వచ్చిందని తెలిసే స్టోరీ తెలిసి మీకు తెలుసమ్మా. నాటని దున్నని పొలాలు ఇచ్చాడు. రెడీమేడ్గా ఉన్న ఇల్లు, రెడీమేడ్గా ఉన్న పంటలు, వాళ్ళకు ఫుల్ పొలాలు ఇచ్చాడు. కానీ వారు తిని క్రొవ్వెక్కి పాపము చేసిరి. తప్పు కదా? తప్పే కదా? ఒకప్పుడు వారు దాసులు ఐగుప్తులో, ఒకప్పుడు వారు బానిసలు ఐగుప్తులో, ఇప్పుడు బానిసలు బాసులయ్యారు. కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ఏం లాభం తల్లి చెప్పండమ్మా? ఒక మాట అనమంటారా? మనము ఒకప్పుడు పేదరికములో బానిసలు. మరి మీరేమో కానీ నేను మాత్రం సారీ, నేను చాలా పేదవాడిని. సారీ. మాకు 5 లక్షలు నాకు నేను చెప్పాగా, ఇద్దరు కూతురు నాకు ఇప్పుడు వేరే 7గురు. వీళ్ళందరి భాష నాదే. మా నాన్న చిన్న బడి పంతులు. ఆ 6గురు పిల్లల్ని మా అమ్మ నాన్న ఎంత కష్టపడి అన్నం పెట్టారో బాబు, ఇంత శాలరీ. నాకు పేదరికం ఏంటో తెలుసు, కానీ ఈవేళ పేదోడు కాదు, అది కూడా చెప్పాలి కదా. నా ఊహకే, నన్ను ప్రేమించే వాళ్ళ ఊహకే, నన్ను ద్వేషించే వాళ్ళ ఊహకే, నా తల్లిదండ్రుల ఊహకే అతీతంగా, నా బంధువుల యొక్క ఊహకే అతీతంగా నన్ను బహుగా ఆశ్రయించాడు. అదే చెప్పంటారా? డబ్బు రీత్యా, బంగ్లాలు, బిల్డింగులు, కార్లు. నేను ఇవన్నీ గొప్ప చెప్పి కూడా రాలే. నేను చెప్పింది అంటే దానికంటే ముందు నన్ను ఆత్మీయముగా ఆశీర్వదించాడు. ఇది ఎప్పుడే వచ్చాను మీరు. ఒక్కవేళ ఈ బిల్డింగ్లు తీసేసిన, బంగ్లాలు తీసేసిన, డబ్బులు నన్ను వెనక్కి తీసేసిన, కార్లు తీసేసిన, అర్థమైందా? అన్ని వెనక్కి తీసేసిన, నాకు యేసు ప్రభు వారు ఒక్కడే మిగిలితే అది చాలు. సూర్య పాస్ గారు పిచ్చోడు వెంట అన్నీ తీసేసాక నీకు మిగిలిన షర్ట్ ప్యాంట్ గంట నాకు అదే చాలు. అంటే ఆత్మీయంగా దేవునితో ఫలిస్తే నాకు చాలు. బిల్డింగుల ఆశీర్వాదం కాదు. ఎవడైనా మీకు బోధిస్తే వాడు నిత్య నరకాగ్నికి పోవునుగాక. జాగ్రత్త. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు అన్ని ఆశీర్వాదాలే. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు అని అంటే ఎక్కడో చెప్పండి, వస్తున్నా చెప్పండి. వాక్యం, ఒక వాక్యం ఉందా? అన్ని డబ్బులేనా? అన్ని ఆరోగ్యాలేనా? డబ్బులే డబ్బులు కాదు, చివరికి మిగిలింది జబ్బులే జబ్బులు. చాలా అదే. మీరు నమ్ముతారా నమ్మరా? నాకు కోపం చూసినట్టు కదమ్మా. కరకరకరమ ఏంటి ఒక్కొక్కరు ఇంతేనా? ఎట్లా మార్చాడు? నేనేం మార్చలేదు, బైబిల్ అట్లా ఉందో లేదమ్మా. ప్రియుడా, నీవు ఆత్మలో అంటే దేవుని ఆత్మలో ఎదుగుదల ముందు. ఉదాహరణకమ్మా, సింపుల్ అమ్మా, ఉదాహరణ చెప్పమంటారా? అమ్మ చెప్తారా? ఈ ఊళ్ళో ట్రైన్ కనబడుతుందా? ఇక్కడ దగ్గర ట్రైన్ రూట్ లేదు, ఇక్కడ రైలు ట్రాక్ లేదా? ఇప్పుడు ట్రైన్ చూసా లేదా? పోనీ మీ ఊరు ట్రైన్ లేదు, పోనీ మా ఊరు ట్రైన్ ఉంది, పోనీ పక్కన పెట్టండి. ట్రైన్ ఉందా? ఎన్ని బోగులు ఉంటాయి? ఒక 20 బోగులు ఉంటాయి కదమ్మా.
ఉత్తి బోగీలే ఉంటాయా, ఇంజిన్ కూడా ఉంటుందా? ముందు 20 బోగీలు యొక్క కదలిక దేని మీద ఆధారపడుద్ది? ఇప్పుడు ఇంజన్ తీసాం, బోగీలన్నీ అందమైన ఏసీ బోగీలు, ఇంజన్ లేదు, వెళ్తుందా? ఎందుకు వెళ్తావు అమ్మా? అసలు ఇంజన్ లేకపోతే డెడ్ బాడీ కదమ్మా. తలకాయ తీసేసి మరి మనిషి పెళ్లి చేస్తావా? నేను అర్థం ఉందా? తలకాయ తీసి మనిషి కిరీటం పెడతావా? తలే లేదు కదా. అలాగే ఇంజను లేని 20 బోగీలు ఎటు వెళ్ళలేవు. అలాగే ఆత్మలో ఉద్యమము లేని, ఆత్మలో అభివృద్ధి లేని, ప్రార్థన జీవితం లేని, పరిశుద్ధ జీవితం లేని ఆత్మీయ జీవితంలో 20 డబ్బాలు లాంటి మేడలున్నా అది వేస్ట్. సాతానుడు మనం అనుకుంటాం తల్లి, అలా మతోన్మాదులు చాలా డేంజర్ రా, వాళ్ళు కాదు వీళ్ళు డేంజరు. బాగా నక్సలైట్లు డేంజర్ రా, వాళ్ళు డేంజరే కాదు మనోళ్ళు డేంజరే. ఇలాంటి వాళ్ళు చూసి యేసు అన్నాడు, ఆ దినమన్న వ్యభిచారులు పరలోకానికి వెళ్తారు, ఆ దిన దొంగలు పరలోకానికి వెళ్తారు, ఆ దినమన్న మీరు చాలా మంది పరలోకానికి చూస్తారు, కానీ ఈ వేషధారులు అభివృద్ధి సిద్ధాంత బోధకులు ఒక్కడు వెళ్ళడు. నేను మళ్ళీ మీ ఊరు రమ్మంటే వస్తాను ధైర్యంగా, మరి మీరు రానిస్తారా నాకు తెలియదు. అమ్మా రానిస్తారా? నేను నన్ను కొట్టి మీరు అడ్డుకుంటారా? ఏమా చూద్దారండి, కొంచెం ముందుకెళ్దామా? ఫలించడనగా ఏంటో మీకు నేను అదే సంగముగా ఎలా ఫలించాలో రెండు ఎక్కువ చెప్పదండి. ఇప్పటికి 10 అయిపోయింది, ఏదో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోతాను. ఏమన్నా అలా ఓపిక వినండి చాలు. నేను మీకు మంచి విషయాలు చెప్పి వెళ్ళిపోతాను. ఏదైనా అలా వినండి. ఇప్పుడు ఫలించడానికి 2 మాటలు ఉన్నాయి. తెలిసే ఎవరు చదివానన్నా? యోహాను 15 ఎవరు చదివారు? ఫలించని ప్రతి తీగను, చెప్పండి, ఫలించని ప్రతి తీగను తీసి పారవేయను, అదొకటి. ఒకవేళ ఫలించే తీగను ఏం చేస్తాడు? అదిగో చక్కగా చెప్పారు ఆడపిల్లలు చెల్లెలు, ఏంటమ్మా, మరింత ఫలించాలని వాళ్ళకి ఏం చేస్తాడు అమ్మా? అందులో కూడా పనికిరానివి తీసేస్తాడు. రైట్, మీకు రండి 2 మాటలు చెప్పింది నాకు అర్థమైంది. కొందరేమో కళ్ళు మోస్తున్నారు, నిద్రపోతున్నారు. కొందరు నోరు తెరుస్తున్నారు, అంటే ఆవలిస్తున్నారు. మీకు అర్థమైందా? కొందరు ఏం మోస్తున్నారు? కళ్ళు మోస్తున్నారు. రెండోది ఏం చేస్తున్నారు? నోరు తెరుసు, కారణం ఏంటి? ఆవలిస్తున్నారు. అంటే ఇద్దరు వాళ్ళిద్దరు నాకు ఏమని చెప్తున్నారు? మీరు ఆపండి, మీరు వెళ్ళండి, కారు ఎక్కండి. ఈ కారుకి 4 కాళ్ళు కదా, మీకు 2 కాళ్ళు కదా, ఎక్కి కూర్చోండి. అంతేగా మీరు చెప్తే నిజేనమ్మా? సరే, ఒక మాట చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నిద్రపోయినా కూడా నవ్వుతున్నారు. ఇప్పుడు ఆవులెంతలు నవ్వుతున్నారు, అలాగే నవ్వారు, సంతోషం అమ్మాయి. ఆవులెంత కన్నా భయం వేస్తుందమ్మా. ఈ విద్యార్థులు మొత్తం మీ మేలుకొని మంచి పని చేశాను. ఓకే రైట్. ఇప్పుడు మీకు అర్థమైంది, ఉద్యమం వస్తుంది. ఇది అసలు విషయం చెప్తాను వినండి. ఒకవేళ ఫలించలేదు అనుకోండి, ఎందుకు ఫలించదు చెట్టు చెప్పండి? చెట్టు ఎందుకు ఫలించదు నన్ను చెప్పమంటారా? వినుకొండలో 3-4 సంవత్సరాలు సేవ చేస్తుంటే ఏడుస్తుంటే ఏమి ఫలించలే సంఘం. నేను ఏడ్చుకొని డొక్కు స్కూటర్ తీసుకొని వినుకొండ దగ్గర శావల్యపురం అనే ఊరు వెళ్ళాను. శావల్యపురం ఊరి దగ్గర చిన్న కాలువ, వాగు ఉంది. వాగు ఒడ్డున చెట్టు ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. దాని కొద్దిగా దూరాన కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఫలించలేదు దేవా నా సంఘం, నిన్ను నా సేవ. 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. తెలుసా దేవుడు ఏం చూపించాడు నాకు? చూడండి ఒకసారి, మంచి స్టోరీ ఇది. ఈ స్టోరీ ఇంకో 2 స్టోరీస్ చెప్పి ఆపేస్తాను. ఏం తెలుసా? ఆ చెట్టు చూడు అన్నాడు. అంటే ఆత్మలో అలా ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఆ చెట్టు చూశాను. చెట్టు ఎంత పచ్చగా ఉంది, చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయి, చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి, పళ్ళు వచ్చాయి, ఇదంతా కారణం ఏంటి అని నాలో ప్రశ్నించుకుంటే, ఆ చెట్టు, అరే వినరా తల్లి అమ్మా, ఆకలి వస్తుందా, నిద్ర వస్తుందా?
ఇప్పుడు విన్నాను నా అక్క నేను చేస్తావు అమ్మా మీరు నువ్వు నాకు కూర్చున్నాడు వింటావా చేతి కొట్టి కాసేపు చదువుకున్నావా చదువుకుంది మంచిగా ఉండాలి. ఇప్పుడు ఆ చెట్టు నీటి వాగు దగ్గర వేరు తన్ని ఉంది. వేరు కంటికి కనబడదు. చెట్టు పళ్ళు పూలు కంటికి కనబడతాయి. ఇప్పుడు చూడు, వాగు దగ్గర నీరు ఉంది. నీటి యొక్క తడిలోనికి ఆ వేరు వెళ్తా ఉంది. నీటిలో ఉన్న తడిని తేమను పీల్చుకొని చెట్టుకి జీవం వస్తుంది, సారం వస్తుంది. ఆకులు పచ్చగా, పూలు తెల్లగా, కాయలు పండుగా ఉన్నాయి. కారణం ఏంటి? వాగు దగ్గర ఏముంది? నీటి తేమకాడ ఏముంది? వేర్లు. అలాగే సమర్పణరావు, వేరు రహస్యమైనది, పండు ఫలము బహిరంగమైనది. అది రహస్య జీవితంలో వేరులోనికి జీవమంతా తీసుకుంది గనక పైన దాని ఫలము అందంగా ఉంది. నీవు కూడా రహస్య ప్రార్థన బాగా చేస్తే తప్ప నీ బతుకు బాగోదమ్మా చెప్పేసరికి నాకు అర్థమైపోయింది. తలుపులు కిటికీలు వేసుకొని ఇంకా గట్టిగా మొర్రపెట్టి ఏడడం ప్రారంభించాను. మీరు అట్లా చేయండి. నిద్ర వచ్చారు హల్లు చెప్పండి. మీరు ఎవరు ట్రాప్ చేయలేదు, నేనే ఫెయిల్ అయ్యాను. ఫోన్ అంటే మీరు ఎలర్ట్కున్నారు, బాగా ఎలర్ట్కున్నారు. ఇది ఎక్కడ పట్టేస్తుందో మన ఇంటికైనా మంచి జాగ్రత్త వస్తున్నారు. ఓకే, సో నేను ఫెయిల్ అయ్యాను, మీరు నా టెస్ట్ ఫెయిల్ అయింది, మీరు పాస్ అయ్యారు. అంటే నిద్రపోయేవారు కూడా కులుక్కుమని లేచారు. మీకు అర్థమైందా? అసలు నాకు అర్థం, మీకు విజయం వస్తుంది, సంతోషం. ఇప్పుడు నా పాయింట్ మీకు అర్థమైంది తల్లి. వాగులోనికి ఏమిది? వేరు రహస్యమైనది. అది రహస్య ప్రార్థన, వాక్య జీవితము. ఇవన్నీ ఫలము పరిశుద్ధమైన జీవితము. కనుక ఫలము పరిశుద్ధత, ప్రేమ. వేరు రహస్య ప్రార్థన. నేను చెప్పిన తల్లి, మీరు మళ్ళీ మీ ఊరు వస్తానంటే ఇప్పుడు బ్యాప్టిస్ట్ తెచ్చుకొచ్చాను, మర్చిపోయాను. 25 ఏళ్ల క్రితం నేను పెదపరిమి, ఇది పెదపరిమేనా చిన్నపరిమా? అంటే పెదపరిమ అంటూ ఉంటే చిన్నపరిమ ఉంది అక్కడ, అంతేనా? అదే ఇది కూడా ఉంది అక్కడ. నేను పెదపరిమి బ్యాప్టిస్ట్ సంఘానికి వచ్చాను. బ్యాప్టిస్ట్ లోదన సంఘానికి చాలా కాలం ఇది వచ్చి, చాలా కాలం. ఓకే, మళ్ళీ వచ్చాను ఈ పాస్టర్ గారి ద్వారా. రైట్, చెప్తాను నేను. పరిశుద్ధ జీవితము లేకుండా ఫలము లేదు. ఒక వ్యక్తికి ఎకరం స్థలంలో బంగళా ఉన్నా, బంగళాలు కట్టినా, లంచముతో, వడ్డీతో, అక్రమ సొమ్ముతో ఎన్ని బంగళాలు కట్టినా, ఒంటి మీద బంగారం ఉన్నా, నీ బంగళాలు బంగారము నరకం నుంచి తప్పించలేవు. నేను సిఐ గారికి చెప్పాను, నేను ఎంత ధైర్యం చేసి ఉంటాను నేను. అవునా కదా? మరి సిఐ గారు నేను కాల్చాడా? నన్ను షూట్ చేశాడా? సిఐ గారు మోకరిల్లి దేవుని ఏం చేశారు? ప్రార్థన చేశారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రహస్య జీవితంలో ప్రార్థన ఉందా నీకు? అమ్మో తల్లి, ఆ మాట మీకు కష్టంగా ఉందేమో. రహస్య జీవితంలో ప్రార్థన లేకపోతే మీరు చాలా నష్టపోతారు. బహిరంగ జీవితంలో పరిశుద్ధ జీవితము పాడైపోద్ది. ఒక స్టేట్మెంట్ ఇస్తాను, రాసుకోండి. పెన్లు ఉన్నాయేమో ఇవి పాపడతానండి మధ్యన. రాసుకోండి. రహస్య ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు బహిరంగ ప్రవర్తన. ఏటమ్మా చెప్పండి, చెప్తండి. రహస్య ప్రార్థన చెప్పండి ఏటమ్మా ఈజ్ ఈక్వల్ టు బహిరంగ. అంటే రహస్యంగా ప్రార్థించడం లేకపోతే బయట మనం పరిశుద్ధంగా జీవించలేము. ప్రవర్తన చెడ్డగా ఉంటుంది. అలా ఉండకూడదు. మన గ్రామాల్లో ఎవరిమైనా చెడ్డగా జీవిస్తున్నావా? అలా జీవించకూడదు. మన గ్రామాల్లో వ్యభిచారం ఉందా? అది తప్పు. మన గ్రామాల్లో తాగుడుందా? అది ఘోరము. మన గ్రామాల్లో అక్రమ జీవితాలు ఉన్నాయా? అది నిత్య నరకము. ఎవరైతే ఇలాంటి ఉచ్చులో నుంచి తెంచుకొని బయటికి వస్తారో వారు పరలోకానికి, పరిశుద్ధమైన జీవితానికి యోగ్యులవుతారు. ఒకప్పుడు నేను ఘోరమైన పాపని, నా జీవితాన్ని యేసయ్యా మార్చారు. అలాగే ఆ సాక్ష్యం చెప్పేసి మీకు ముగించేస్తాను, వినంటామా? నా 16వ ఏట, 16 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 62, అప్పుడు 16. బోల్డ్ తేడా. మీకు అర్థమైందా? 47 సంవత్సరాల తేడా. నా 16 సంవత్సరాల వయసులో ఎవరికైనా 16 ఉన్నారు? 16 ఏళ్ళు అమ్మా.
16 సంవత్సరాల వయసులో అలజంగి అనే గ్రామం నుండి వెళ్ళి పార్వతీపురం అనే పట్టణంలో చదువుకుంటున్నాను. మాది బొబ్బిలి, అంటే విశాఖపట్నం అవతల విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతం నాది, మా నాన్నగారిది. అయితే ఆమ్, ఆ బొబ్బిలి అవతల పార్వతీపురం అనే టౌన్లో నేను చదువుకునేవాడిని, రైట్. అయితే అక్కడ నేను వెళ్ళిపోతూ మా నాన్నగారు చిన్న చిన్న బాక్స్ ఇచ్చాడు, పెట్టిచ్చాడు. ఆ పెట్టిలో ఎర్ర బైబిల్ కొత్త నిబంధన గ్రంథం ఒకటి, సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం ఇచ్చాడు. మేము నామకార్థ బాప్టిస్టు, మాకు మారు మనసు అంటే తెలియదు, అదంటే గిట్టదు, రెండు చెప్పారు కదా. అయితే ఆవిడ తెలిసి ఏమైందో, నా సర్టిఫికేట్లో బీసీసీ అంటే రిజర్వేషన్ లేదు నాకు. బీసీసీ అనేటువంటి నేను క్రిస్టియన్ని అని రాసిన కారణం బట్టి నాకు హాస్టల్ రాలే. హాస్టల్ లేకపోతే తిండి కూడా లేదు నాకు. కాలేజీలో సీట్ వచ్చింది, హాస్టల్ రాలా. అప్పుడు ఏం చేశాను నేను, సరే అరటిపళ్ళు ఆ ఆకులు ఈ ఆకులు తిందామని వెళ్ళి జాయిన్ అయ్యాను. వార్డెన్ గారు అన్నారు, సమర్పణరావు నీకు సీట్ రాలేదురా, ఏం చేయమంటావు? అందరూ తినేసిన తర్వాత మిగిలిపోయిన కొద్దిగా అడుగు మడుగు అన్నం ఉంటే తింటురా అని చెప్పాడు. ఆ రోజు అడుగు లేదు మడుగు లేదు, ఇంకా అన్నం లేదు నాకు. ఆ టైంలో నేను చాప్ వేసుకొని ఇలా సాధు సుందర్ సింగ్ గారి పుస్తకాన్ని 12:30-1 ప్రాంతంలో చదువుకుంటానమ్మా. సాధు సుందర్ సింగ్ గారు యొక్క చరిత్ర మీద బుక్ ఉంటే, పుస్తకం చదువుకుంటా ఉంటే, సాధు సుందర్ సింగ్ను యేసుక్రీస్తు వారు దర్శించుట అన్న మాట రాసింది. అంటే యేసయ్య సాధు సుందర్ సింగ్ అనే భక్తుడిని, లేక ఆయన పేరు సుందర్ సింగ్, పంజాబ్ రాష్ట్రం, దేవుడు ఆయన దర్శించాడు ఆ గదిలో. అది చదువుతూ ఉండగా ఆయనతో యేసయ్య పలికిన మాటలు నాతో కూడా పలికాయి. చెప్పండి ఎలా పలికాయో. నీ దేవుణ్ణి నేనే, నీ రక్షకుడిని నేనే, నీ పాపముల కొరకు నా రక్తము చెందించాను, చనిపోయి తిరిగి లేచాను, నేను సజీవుణ్ణి అన్న మాటలు. ఎంత మంచి మాటలు. అది మాట్లాడుతుండగా నా జీవితం మారిపోయి, నా మనస్సు వెలిగించబడింది, నా హృదయం తెరవబడింది. అంతవరకు పాపములో చచ్చిపోయిన ఆత్మ తిరిగి జీవించింది. అమ్మా, చెప్పనసక్యమును మహిమయుక్తమైన సంతోషం నాలోకి వచ్చింది. ఆ సంతోషం ఎలా తన్నుకొచ్చిందో నాకే తెలియదు, వచ్చింది. ఇప్పుడు చూడండి తల్లి, మీరు ఊరకే నామకార్థ క్రైస్తవులా సోదరులారా? నేను పాపినని గ్రహించి సిలువ వైపు చూసి నేను పశ్చాత్తపడి, ప్రభువా నా పాపంలో క్షమించమని దేవునితో మాట్లాడినప్పుడు, అప్పుడు దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నేను హాస్టల్ గదిలోంచి బయటికి వెళ్ళిపోయి, పార్తపురం నుంచి బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద నడుస్తూ ఉంటే అరటిపళ్ళు కొనుక్కు తిందాం, ఆకలి తట్టుకోలేక. అసలు కొత్తగా ఆకలే మర్చిపోయాను సంతోషం వచ్చాక. అలా నడుస్తూ ఉంటే ఆకాశానికి భూమికి మధ్య, అలాగ మధ్యలో మధ్యాకాశంలో తిరుగుతున్నట్టుగా ఆనందం అనిపించింది. అలా తేలిపోతుంది. మీకు ఎవరి పిల్లలు ఉంటే మీకు ప్రశ్న వేస్తాను. నేను ఎవరిని అబ్బాయిలు ఎక్కువ లేరు ఇక్కడ. ఈ భాష చెప్పమంటే, మీ భాషలో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ప్రేమలో పడ్డాను అని యేసురావు గారి ప్రేమలో. చెప్పండి, ఏ ప్రేమలో పడాలా? చెప్పండి, ఏ ప్రేమలో పడాలా? ఒకరోజు విజయవాడ నుంచి ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు 20 ఏళ్ళ క్రితం. వాళ్ళు యూత్ మీటింగ్కి వెళ్ళాను. యూత్ మీటింగ్కి వెళ్ళి వచ్చాక నేను మా ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ నెంబర్ ఇచ్చాను, పొరపాటుకి నెంబర్ ఇస్తాను. పాస్టర్ అంకుల్ గారు, మరి నేను ప్రేమలో పడ్డాను, పడవచ్చా అన్నాడు. అంటే పడ్డాను, మళ్ళీ పడినోడు మళ్ళీ పడవచ్చా అని పర్మిషన్, నా పర్మిషన్ ఎందుకన్నా, పడ్డాడు కదా. చెప్పండి అంకుల్ పడవచ్చండు. నేను నన్ను పడకరా పళ్ళు కొట్టని చెప్పాను. తప్పు కదా. ఏమైంది? పడకరా, మరి మీరు పడితే ఏమవుతాయి, కష్టం కదా. అది పడవచ్చా? పడకూడదు, రెండు తినండి. అది కాదు అంకులు, ప్రేమలో పడ్డాక నాకు చూడండి, రెండు దిక్కే బాగుంటుంది. ప్రేమలో పడ్డాక నాకు ఎలా తేలిపోతుంది అన్నాడు. అది ఏమైపోతుంది చెప్పండి అమ్మా. అది కదా, నేను తేలిపోవడం కాదురా, పేలిపోతుందని చెప్పాను. మీరు అర్థమైపోయినట్టు ఇలా ఎంతమందికి తేలిపోతుందో అంతమందికి పేలిపోతుంది. ఇప్పుడు పడవచ్చా చెప్పండి? పడకూడదు. అందుకు ఏమంటానంటే, ప్రేమలో పడితే పళ్ళు ఉడతాయి, పేలిపోతే గ్యాస్ సిలిండర్ ఏమవుద్ది, పేలిపోద్ది. ఈ రెండు నాకు జరగలేదు. నాకు పళ్ళు ఊడలేదు, నాకు పేలిపోలేదు. ఎందుకంటే నేను పడిన ప్రేమ ఎవరి ప్రేమ? చాలు నాయన అనుకున్నాను.
అది మీరు ఏ ప్రేమలో పడతారు? సినిమా ప్రేమలోనా? ఆడెవడో సినీ యాక్టర్కి యాక్సిడెంట్ వీళ్ళు తెచ్చిపోతారు, వాడు తెచ్చిపోతారు, వీళ్ళు తెచ్చిపోతారు. అదేనా? నీకు అర్థమైందమ్మా? క్రికెటర్కి ఎక్కడో కాలు విరిగిపోయి వీళ్ళు నడుగురిగిపోతారు. మనకెందుకమ్మా? యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చారు. ఆయన ప్రేమ గొప్పది. నువ్వు ఫలించలేదంటే ఇప్పుడు ఏమైంది నీకు? దేవునితో రహస్యమైన సహవాసము లేదు. మరొక స్టోరీ చెప్పి మళ్ళీ ఎప్పుడు వస్తావు నాకు తెలియదు. ఇది ఒకటి చెప్పి వెళ్ళిపోతాను. ఓకే. మీ ఊర్లో చెట్లు ఉన్నాయా? చెట్లే లేవా? చెట్టు ఏదో చెట్టు ఉంది కదా, మా ఊరు కూడా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఒక చెట్టు కింద నేను వేసవికాలం ఏప్రిల్ నెలలో నిలబడ్డా. చెట్టు కింద నిలబడితే సడన్గా ఆ పైన ఎవరు లేరు, గొడ్లు పట్టి నరకలేదు, కొమ్మ పడిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. అరే కొమ్మ ఎలా పడిపోయింది అని చూసేలోపు పైన ఎవ్వరు లేరు, గొడ్డలు నరకలేదు. నరకకుండా కొమ్మ ఇరిగిందంటే రహస్యం ఉందని వెళ్ళి ఇరిగిపోయిన కొమ్మ భాగాన్ని చూస్తే అదంతా పుచ్చిపోయి పురుగులు పట్టింది. ఇక నా స్టోరీ ముగిస్తాను అక్కడిది. కొమ్మ చెట్టుకే ఆనుకొని ఉన్నట్టుంది, కానీ లోపట ఏముంది? క్రైస్తవుడు చర్చి, అది కొమ్మ చెట్టుకు ఆనుకున్నట్టు క్రైస్తవుడు చర్చికి ఆనుకొని లోపట పాపమనే పురుగులు కానీ లోపల పెట్టుకుంటే ఇరిగిపోతాము. ఫలించం. ఆపేస్తాను. ఇప్పుడు కళ్ళు మూసుకుంటారా? ఏమైనా పురుగులు ఏం చెప్పమంటారా? ఇంకేం చెప్తానమ్మా నిద్రపోతుంటే? ఆపండి చాలు. ఎప్పుడు పగల బిర్యానీ వస్తాను. మీ మనసులో పాపము పురుగులు పెట్టుకుంటే సడన్గా రాలిపోతాము. కామకత్వము, వ్యభిచార మోహము, అక్రమ సంబంధాలు, అక్రమ డబ్బు, ఇవన్నీ మన కుటుంబాలను కాల్చేస్తుంటే సంఘాలను కూడా కాల్చేస్తాయి. ఆ పాపాన్ని విడిచిపెట్టినంత వరకు నీకు ఆశీర్వాదం రాదు. ఎవడైనా అభివృద్ధి బోధకుడు వచ్చి మీ ఇంటికి వచ్చి నీకు అన్ని ఆశీర్వాదాలే కనపడుతున్నాయంటే అక్కడొక మోసగాడు, నువ్వు మోసపోతావు. చాలా జాగ్రత్త. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. డబ్బు రావడం ఫలం కాదు, కాదు కాదు కాదు. నీకు డబ్బులు రావు అని చెప్తే తప్పు తప్పు తప్పు. దేవుడు మనకు ముందు రక్షణ ఇవ్వాలా, పాప క్షమాపణ ఇవ్వాలా, పాపాన్ని ఒప్పుకోవాలా, పాపాన్ని విడిచిపెట్టాలా, సిలువ వైపు చూడాలా. ఈ రాత్రి వేళ ఎవరైనా మీరు మీ పాపాలు ఒప్పుకుంటారా?